కడాయిలో గీ వేసుకొని జీడిపప్పులను వేయించుకోవాలి. కోడిగుడ్లను వేసి మాడిపోకుండా అటు ఇటు రెండు వైపులా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం గీ, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా, ఉల్లిపాయలు, అలాగే చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని కలపాలి. ఆ తరువాత పసుపు, చిటికెడు అల్లం వేసి కలుపుకోవాలి. ఇవి బాగా నూనెలో ఉడికాక టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా నూనెలో బాగా ఉడికిన తర్వాత సరిపడు కారము, ఉప్పు, ధనియా పౌడర్, పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తర్వాత దాంట్లో జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే ఉడికించి వేయించిన కోడిగుడ్లను వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని కడిగి ఉంచిన బియ్యాన్ని వేసుకొని సరిపడా నీళ్లు పోసి రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత వేడి వేడి ఎగ్ పులావ్ రెడీ.